నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. భారత ప్రధాని మోడీ పవర్ ఏంటో మరొకసారి రుజువైంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధం కారణంగా అక్కడ ఉన్నటువంటి విదేశాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఇరాన్ అనే కాదు, ఇంతకుముందు ఉక్రెయిన్ కానీ ఇంకా ఇతర దేశాల్లో జరిగినటువంటి పరిణామాల్లో కానీ ఏ దేశానికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, ఏ దేశ పౌరులకైనా అక్కడ అలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఒకే ఒక్క భారతదేశ ప్రజలకి మాత్రం అక్కడ ఇబ్బంది లేకుండా రెడ్ కార్పెట్ వేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. ప్రపంచంలోని ఏ మూలన సంక్షోభం తలెత్తినా, యుద్ధ మేఘాలు కమ్ముకున్న, అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డా అక్కడ చిక్కుకుపోయినటువంటి తమ పౌరులను కాపాడడంలో భారత్ అత్యుత్తమ చురుగ్గా వేగంగా స్పందించేటువంటి దేశంగా ముందు వరుసలో నిలుస్తుందని తాజాగా ఒక నివేదిక ప్రశంసించింది. ప్రధాని మోడీ తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రధాని మోదీ చాణక్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రధాని పవర్ తోటి క్లియర్గా ఆ ఇష్యూ అంతా సార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా ఈ నివేదిక చెప్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చూపుతున్నటువంటి నిబద్ధత, సమన్వయంతో కూడినటువంటి భారీ తరలింపు చర్యలు ప్రపంచవ్యాప్తంగా దేశ కీర్తిని పెంచుతున్నాయని తాజాగా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి టైమ్స్ కువైట్ అనేటువంటి ఒక కథనంలో పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. తమ పౌరులనే కాకుండా అత్యవసర సమయాలలో విదేశీయులను సైతం సురక్షితంగా తరలించి భారత్ తన మానవతా దృక్పథాన్ని, అంతర్జాతీయ సంఘీభావాన్ని చాటుకుంటుందని ఆ నివేదిక కొనియాడింది. వేగవంతమైనటువంటి దౌత్యపరమైన చర్చలు, ప్రభుత్వ ఏజెన్సీల మధ్య అద్భుతమైనటువంటి సమన్వయం, సమర్థవంతమైనటువంటి సైనిక లాజిస్టిక్స్తో వేలాది మంది భారతీయులను ప్రమాదకర పరిస్థితుల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేర్చగలిగిందని వెల్లడించింది. ఇటీవలి కాలంలో చేపట్టినటువంటి ఆపరేషన్ రాహత్, ఆపరేషన్ సంకట్ మోచన్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి వంటివి ఇందుకు నిదర్శనమని కూడా ఆ నివేదిక వివరించింది. దీంతో ప్రధాని మోదీ యొక్క చాణక్యం ఎలాంటిదనేది మరొకసారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసింది. అంతర్జాతీయకు సంబంధించినటువంటి నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. 2025 మధ్యలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో తమ పౌరులను సురక్షితంగా తరలించింది. సంక్షోభ ప్రాంతంలోనూ వారిని ముందుగా పొరుగున ఉన్నటువంటి ఆర్మేనియాకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాలలో భారత్కు తీసుకువచ్చారు. ఈ తరలింపు ప్రక్రియ చాలా సాఫీగా, చక్కటి ప్రణాళికతో జరిగిందని, ప్రయాణ ఏర్పాట్లు చేసేంత వరకు సౌకర్యవంతమైనటువంటి వసతి కల్పించారని స్వదేశానికి తిరిగి వచ్చిన వారు కూడా తెలిపినట్లుగా ఆ యొక్క నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే భారత రాయబార కార్యాలయం అందించినటువంటి సహాయం చూసి తాను ఆశ్చర్యపోయానని కశ్మీర్కు చెందినటువంటి షహ్రీష్ రఫీక్ చెప్పినట్లుగా టైమ్స్ కువైట్ తాజాగా ఈ యొక్క నివేదికలో ఉటకాయించింది. అంటే భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, భారత్ చూపించినటువంటి చొరవ అక్కడ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు, అలాంటి పరిస్థితుల్లో భారత్ చూపించేటువంటి చొరవ ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుందనేది కాశ్మీర్కు సంబంధించినటువంటి అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వయంగా ఈ నివేదికలో వెల్లడించడం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కార్యాలయం, రాయబార కార్యాలయం ఇంతలా శ్రమిస్తుందని నేను మొదట నమ్మలేదు. కశ్మీర్లో అందరూ భారత ప్రభుత్వానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్ ఎంతో సహాయకారిగా ఉందని, తమ భద్రతకు భరోసా ఇచ్చినటువంటి ఎంబసీకి పుల్వామాకు చెందినటువంటి మీర్ మహమ్మద్ ముషరఫ్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నివేదికలో భాగంగా వాళ్ళు సేకరించినటువంటి సమాచారం సందర్భంగా. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ ఆపరేషన్ గంగను ప్రారంభించి రికార్డు స్థాయిలో తరలింపు చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా 23,000 మందికి పైగా భారత పౌరులతో పాటు 18 దేశాలకు చెందిన 147 మంది విదేశీయులను కూడా సురక్షితంగా తరలించింది. పౌరులను మొదట పోలాండ్, రొమేనియా, హంగరీ, స్లోవేకియా, మోల్డోవా వంటి పొరుగు దేశాలకు చేర్చి అక్కడి నుంచి ప్రత్యేక పౌర విమాన, సైనిక విమానాలలో భారత్కు తీసుకువచ్చారు. విదేశాలలోని భారత పౌరుల భద్రత, శ్రేయస్సే మా ప్రధాన ప్రాధాన్యత. వారిపై ప్రతికూల ప్రభావం చూపే పరిణామాలను మేము ఉపేక్షించమంటూ కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలోనూ భారత ప్రభుత్వం అక్కడి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ పౌరుల తరలింపునకు అన్ని మార్గాలను అన్వేషించింది. స్వదేశానికి తిరిగి రావాలనుకునేటువంటి వారి కోసం విమాన ఛార్జీలను స్థిరంగా అందుబాటులో ఉంచేలా
చర్యలు తీసుకుంది. ఈ నిరంతర ప్రయత్నాలు మానవతావాదంతో కూడిన స్పందన, బాధ్యతాయుతమైనటువంటి ప్రపంచ శక్తిగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా అంతర్జాతీయ సమాజంలో భారత్కు ఉన్నటువంటి ఖ్యాతి, భారత్కు ఉన్నటువంటి చాణక్యం ఎలాంటిదనేది మరొకసారి ఈ నివేదిక బయటపెట్టింది. ప్రధాని మోదీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇతర దేశాలలో నెలకొన్నటువంటి సంక్షోభ సమయంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను, అక్కడ చిక్కుకున్నటువంటి వారిని చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని కాపాడడానికి చూపించేటువంటి చొరవ, అంటే ప్రపంచ దేశాల్లోనే ఏ దేశం కూడా చేపట్టలేనటువంటి విధంగా అంత అక్యురసీ తోటి ఈ యొక్క తరలింపు ప్రక్రియ, వివాదాస్పదమైనటువంటి సమయాలలో, సంక్షోభ సమయాలలో అక్కడ చిక్కుకుపోయినటువంటి ప్రజలను సంరక్షించేటువంటి బాధ్యతలు భారత ప్రధాని, అదేవిధంగా భారతదేశం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం చాలా సేఫెస్ట్, అదేవిధంగా అక్యురసీతో కూడుకున్నటువంటి నిర్ణయంగా ఉందంటూ కూడా ఈ నివేదిక చెప్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోకెల్లా కూడా భారతదేశమే ఏదైనా వివాదాలలో కానీ సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి పౌరులను తరలించడంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నటువంటి మొదటి దేశంగా నిలిచిందని ఈ నివేదిక చెప్తోంది.